అందుకే పెట్టాను. మన మధ్యలో యవనస్తుడు కొత్త కొడుకు దేవుని మాటలో అందిస్తాడు, కొంచెం విందాం. యవనస్తులు చాలా అవసరం ప్రభుకి. నీ యవన కాలంలో దేవుని కాడి మోయుట నరునికి మేలు. నరునికి ఏది మేలు? డబ్బు మేల, ధనం మేల, బంగారం మేల, వస్త్రాలు మేల, బలము మేల అంటే ప్రభు చెప్తున్నాడు, నీ యవన కాలంలో నా కాడి మోయుట నరునికి మేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు మోయాలంట? యవన కాలంలో. కొంతమంది రిటైర్డ్ అయిపోయిన తర్వాత అసలు ఎంత సేవకులు ఏంటంటే ఉద్యోగం చేసి డబ్బులు కూడా పెట్టి భార్య అందరికి, పిల్లలకి, కూతుళ్ళకి, కొడుకులకి అందరికి పంచిపెట్టి బొమ్మ పెట్టకపోతే వచ్చి సేవ చేస్తానని అంటాడు. అదేమంటే నేను పెద్ద ఆఫీసులో చేశాను అంటాడు. నేను సంఘపెత్తలో నేను 8 సంవత్సరాలు సీనియారిటీ అంటాడు. ఏది చర్చికి వెళ్తా. బొమ్మ పెట్టకపోతే వచ్చి సేవ చేసి బొమ్మ కోసం దేవుడి పేరు చెప్పుకునే బతుకులు బతికేవాళ్ళు బోడు మంది ఉన్నారు, కోట్ల మంది. దేవుడు అంటున్నాడు, నీ యవన కాలంలో అన్నీ వదిలేసి నా కాడి పోయి, అది నిజమైన సేవ. అంతేకాని దాని మీద ఒక అడుగు దీని మీద అడుగు బతకలేదు, నా దేవుడు బతికించలేడు అనేటువంటి ఆ కాన్సెప్ట్తో దేవుడిని అడ్డం పెట్టుకుని బతికే బతుకు అక్కర్లేదన్నాడు. కానీ కాలం మారిపోతుంది, దానిలో అలా బతికేవాళ్ళు ఏళ్ళ మీద. కాబట్టి కాలం మిళితమైపోయింది ఆ యవన కాలంలో మీద. మా మేనల్లుడు బాబీ ప్రభు వాక్యాలు కొద్ది మాటలు మనకు అందిస్తూ ఉండగా మనం ఇంత శ్రద్ధగా ఆ బిడ్డను మరి దేవుడు పట్టుకుని దేవుడు వాడుకోవాలని నా కోరిక. వాళ్ళ అమ్మ నాన్న కోరిక కాదు, నా కోరిక. ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ చనిపోయిన వాళ్ళ నాయన కోరిక, వాళ్ళ తాతయ్య కోరిక, నా కోరిక ఇంకా ఎక్కువ. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా జుట్టు కొట్టుకుని తీసుకొచ్చి ఈ బీటెక్లు ఎంటెక్లు చేసినా తీసుకొచ్చి ఈ టెక్లోకి రావాల్సిందే, ఏసఐ టెక్లో పుట్టుకోవాల్సిందే, భజన చెక్కలు పుట్టుకోవాల్సిందే నేను అనుకుంటా. సో కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తన బిడ్డను వాడుకోవాలని, సేవకి వెళ్ళాలని. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని చేతిలో బలమైన పాత్రగా, సాధనగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక పని మీద వస్తే వీళ్ళు ఇంకో పని పెట్టారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, కానీ దేవుడు తలంచి ఒక వాక్యాన్ని ఇందాక నేను బైబిల్ తెలుస్తున్నప్పుడు చదివాను. దాని గురించి మీకు తెలియజేస్తాను. ఏం లేదు, ఒక 10 నిమిషాలు, ఎక్కువ నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఒక 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం ఒకసారి ఎవరైనా చదివించాల్సిందిగా కోరుచున్నాను. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడు కంటే నీతో కూడిన కొంచెము శ్రేష్టము. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యోపదేశాన్ని నేను చేయబోచుండగా ప్రభా మీరే నాతో ఉండి నీ పరిశుద్ధ ఆత్మను ఇక్కడ ఉంచి ప్రభా మంచి వాక్యాన్ని యొక్క సంఘస్థులకు నేను తెలియజేయడానికి సహాయం దయచేయమని నేను కోరుచున్నాను. వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆస్వాదించండి. చిన్నల దగ్గర నుంచి వృద్ధుల వరకు మీరే తోడుగు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న కీర్తన పాడుకుందాము. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. ఈ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, ఈ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి, ఈ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, ఈ మనసు
ఆసుపత్రులు ఉన్నాయి. ఈ శాపం పోవాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ఈ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. ఈ శాపం పోవాలంటే ఈ మార్గం నీకు తెలుసునా? చెవికొక డాక్టరైతే ఈ కన్నుకు డాక్టర్ ఉన్నాడు. చెవికొక డాక్టరైతే ఈ కన్నుకు డాక్టర్ ఉన్నాడు. ఈ మనసుకు నీకు మనసుకు వచ్చిన రోగం పాప విముక్తికి మార్గం. ఈ మనసుకు పట్టిన రోగం పాప విముక్తికి మార్గం. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. హల్లెలూయా. ఈ పాటలో మీరు వచనాలు గమనించారా? యేసుక్రీస్తుని నమ్మండి నమ్మండి. మీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కలగాలంటే యేసుని నమ్మండి. కింద వచనాల్లో కూడా నీ రోగం పోవాలంటే ఎన్నో ఆసుపత్రులు ఉన్నాయి. నీ శాపం పోవాలంటే నీకు చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ నీకు తెలుసు. నీ చెవికి ఒక డాక్టరు, నీ గుండెకు ఒక డాక్టరు, నీ కళ్ళకు ఒక డాక్టరు, నీ ముక్కుకు ఒక డాక్టరు, నీ కాళ్ళకు ఒక డాక్టరు. నీ బాడీలో నీ అవయవాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దానికి అన్నిటికీ ఉన్నాడు. కానీ నీ శరీరానికి, నీలో ఉన్న ఆత్మకి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? నిజమైన యేసుక్రీస్తు. అందరూ అల్లేలో చెబుదామా? నీ మనసుకు శాంతి కలగాలంటే డాక్టర్ పనిచేయడు, నీ బంధుమిత్రులు పనిచేయరు, నీ కోసం నీ బంధుమిత్రులు ఎవరు రారు. నీ మనసుకు శాంతి కలగాలి, నీ ఆత్మ పరిశుద్ధముగా ఉండాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక డాక్టర్గా నీకు పని చేస్తున్నాడు. ఆయన ఎలా పని చేయాలి? నీకు ఒక డాక్టర్గా ఎలా పని చేయాలి అని అంటే నువ్వు ప్రతిరోజు కన్నీటి ప్రార్థన అనేది చేయాలి. నువ్వు రోజు చేస్తున్న పనిపాటల్లో అన్నిటికీ సమాన్ని ఇస్తావు. పడుకుని లేవగానే అందరూ ముందుగా యవ్వనస్తులు కానీ ఎవరైనా సరే ఫోన్ పట్టుకుంటారు. దీంట్లో ఏముండిద్ది? చెడు ఉండిద్ది, మంచి ఉండిద్ది. కానీ అందరూ దేన్ని ఉపయోగిస్తారు? చెడునే ఉపయోగిస్తారు. మంచిని దేవుడు దీన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే మంచి వాడుకోవడానికి ఇచ్చాడు. కానీ చాలా మంది దీన్ని చెడుకే ఉపయోగిస్తున్నాడు. చాలా మంది చెడుకే ఉపయోగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుకున్న మన వాక్యంలో అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుపట్టుట కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. దేవుడు మిమ్మల్ని ఎంత గొప్ప ఏం అడగట్లేదు. నీ మనసు దేవునికి ఇవ్వమని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ రోజుల్లో జరుగుతున్న ఘోరాలు, మన ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చనిపోతున్నాడని భయపడ్డాడా? ఆయన చావుకి ఎదురెళ్ళాడు. మన నిజమైన దేవుడు చావుకి భయపడడు కానీ చావుకి ఎదురెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అలాగే ఆ ప్రవీణ్ పగడాల గారు కూడా చావుకి ముందుకెళ్ళి సిద్ధంగా ఉండి నన్ను ఎవరు ఏం చేసినా పర్లేదు, నేను ముందుకు వెళ్తానని ఆయన చావుకి సిద్ధమయ్యాడు. కోర్టులో ఆయన పిటిషన్ వేశాడు. మన క్రైస్తవులందరూ క్రైస్తవ మతంలోకి మారుతున్నారని, గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలు ఏవి క్రైస్తవులకు రాకూడదని ఒక యవనస్తుడు ఆ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ వేస్తే దానికి ఎదురుగా మన ప్రవీణ్ పగడాల గారు పిటిషన్ వేశాడు. ఒక వారం క్రితం ఆయనకి ఫోన్ వచ్చింది. పగడాల గారు, మీరు మాకు ఎదురొస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలుసు, మీరు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి మాకు తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు కూడా చంపేస్తాం అని ఆయన చెప్పగానే ఆయన భయపడిపోలేదు. వాళ్ళకి ఎదురుకెళ్ళాడు. నన్ను ఏదైనా చేసుకోండి, నేను నా దేవుని కోసం చనిపోవడం కన్నా సిద్ధంగా ఉన్నానని ఆయన గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఆయన చేశాడు. ఆయన వెళ్ళాడు. కానీ కొంత కుట్రకారులు ఆయన్ని చంపేశారు. కానీ ఆయన బ్రతికున్నప్పుడు ఆయన వాక్యాన్ని ఎవరు వినలేదు. కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన వాక్యాన్ని ఎంతో మంది వింటున్నారు. దేవుని స్తోత్రం కలుగునాక. హల్లెలూయా.
దేవుడు కావాల్సింది నీ నుండి ఒక వెండో, ఒక బంగారమో, నీకు కావాల్సింది వెంట్రుకలు, నీ నుండి కావాల్సింది చేతులు, నీ నుంచి కావాల్సింది ఇవన్నీ కాదు. ఆయనకు కావాల్సింది నీ నుండి ఒక ఆత్మ. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను గమనం చేస్తున్నాను. ఆదాము అవ్వలు ఉన్నారు కదా, ఆదాము అవ్వ అక్కడ నుంచి అబ్రహాము దాకా 2000 సంవత్సరాలు. అబ్రహాము దగ్గర నుంచి దేవుడు జన్మించిన దగ్గర నుంచి 2000 సంవత్సరాలు. దేవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలని? 6000 సంవత్సరాలు. మీకు ఒకటి 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెనన్నది. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. చాలండి. ఇక్కడ దేవుడు ఏం మాట చెబుతున్నాడు? ఒక్క దినము ఆయనకంట 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అనేది ఒక దినము. మనకి దేవుడు ఈ లోకంలో ఉండడానికి, మనం బ్రతకడానికి, మనం పని చేసుకోవడానికి దేవుడు మనకి 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులు పని దినాలు మనకి ఇచ్చాడు. 6 రోజులు మీరు వాడుకోండి. సోమవారం దగ్గర నుంచి శనివారం వరకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, మీరు ఎన్ని పనులు చేయాలనుకుంటున్నారో, ఎన్ని కష్టాలు పడాలనుకుంటున్నారో, ఎన్ని బాధలు పడాలనుకుంటున్నారో, ఈ 6 రోజులు మీరు చేసుకోండి. 7వ రోజున నాకు మీ విశ్రాంతిని నా యొక్క సన్నిధిలోకి వచ్చి మీరు నాకు మొరబెడండి అని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు జరుగుతున్న ఎన్నో ఘోరాలు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. దానికి అర్థం ఏంటంటే 6 దినాలు 6 సంవత్సరాలు మనకి అయిపోయినాయి. ఇప్పుడు మనము ఎక్కడున్నామో తెలుసా? విశ్రాంతి దినములో మనం గడుపుతున్నాము. విశ్రాంతి కాలంలో మనం గడిపోతున్నాము. కరెక్ట్ గా మనము 12 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల మీద మనం నిలిచి ఉన్నాము. ఆ సెకండ్ అనేది ఎప్పుడు తిరుగుతుందో మనకు తెలియదు. ఈ భూకంపం అనేది ఎప్పుడు అంతరించిపోతుందో తెలియదు. దేవుడి యొక్క రాకడ అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి దేవుడు ముందుగానే సూచిస్తున్నాడు. అక్కడక్కడ ఘోరాలు జరుగుతాయని చెప్పాడు. అన్ని చోట్ల ఘోరాలు జరిగిపోతున్నాయి. నేను వస్తున్నప్పుడు అగ్ని అనేది విస్తరించబడుతుంది అనేది, చాలా చోట్ల అగ్ని విస్తరించబడుతుంది. నేను వస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో నీళ్ళల్లో రక్త జలం అనేది పారుతుంది అన్నాడు. కొన్ని బయట దేశాల్లో ఆ రక్తం అనేది నీళ్ళలో కలుస్తా ఉన్నది. కొన్ని దేశాల్లో యుద్ధాలు అనేది ఒకరి మీద ఒకరికి, మనుషుల మీద మనుషులకి యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు. అదే విధంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు అనేది కూడా జరుగుతుంది. ఆగిపోయిందని మనం అనుకుంటున్నాం. న్యూస్లో కానీ కొన్ని విషయాల్లో కానీ మనకు చెబుతున్నారు యుద్ధం అనేది ఆగిపోయిందని. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది యుద్ధం అనేది ఇంకా జరుగుతుందని. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనకి ఇంతవరకు, అక్కడ ఉన్న వాళ్ళకి సమయం ఉందో లేదు కానీ మనకి దేవుడు ఇంకా సమయాన్ని మనకు అందించాడు. ఆ సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా దేవుని యొక్క రాజ్యంలోకి మనము నడవాలి. మీరు ముసలి వాళ్ళు అయిపోయారు, దేవుడి రాజ్యంలోకి మన పరలోకం వెళ్తామని ఎవరు అనుకోమాకండి. నేను ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు నేను దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడుతున్నాను, ప్రతి ఒక్క రోజు నేను దేవుని వాక్యం అనుసరిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నామేమో. చిన్న పాపం అనేది నువ్వు ఎక్కడొకట చేసే ఉంటావు. ఒక యవనస్తురాలు ఉందండి, దేవుడి సన్నిధికి వస్తుంది, పాటలు పాడుతుంది, అన్నిటిలో ఉంటుంది, కానీ తనకి పెళ్ళి అవ్వట్లేదు. తనకి పెళ్ళకపోతే పాస్టర్ గారితో తెలియజేసింది. పాస్టర్ గారు అండి, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు ప్రార్థన చేయండి అని. ఆ యొక్క పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే ఒక 6 నెలలకి తనకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 6 నెలల దాకా సన్నిధికి రాలేదు, దేవుని యొక్క సన్నిధికి రాలేదు. తర్వాత వచ్చినది. తర్వాత వస్తే ఆ పాస్టర్ గారు అడిగారు, అమ్మ ఎందుకు చర్చికి రావట్లేదంటే, కొత్తగా పెళ్ళైందండి, మీకు తెలీదా, కొత్తగా పెళ్ళైంది, టూర్లకి వెళ్ళాము మేము అని అన్నంట. ఏమంటే అర్థమవుతుందా? కొత్తగా పెళ్ళైందంట, షికారుకి వెళ్ళారంట దేవుని సన్నిధిని వదిలేసి. అలాగే సరే ఏమైందిలే అని పాస్టర్ గారు ఏమనకుండా పాస్టర్ గారికి మళ్ళీ ప్రార్థన చేశారంట. నువ్వు మంచిగా నీకు మంచి బిడ్డలు పుట్టాలని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే తను వెళ్ళిపోయింది. ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. అప్పుడు అడిగారంట, ఏంటంటే సంవత్సరం తర్వాత వచ్చారు, ప్రార్థనకి రావట్లేదు, సన్నిధికి రావట్లేదు అంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నానే అని అన్నమాట. నేను ఒక బిడ్డని మోసుకున్నానండి అని అన్నట.
సరే నీకు మంచి పిల్లోడు పుట్టాలి, నువ్వు మంచిగా ఉండాలని మళ్ళీ ప్రార్థన చేశారంట. మళ్ళీ ప్రార్థన చేయడం 2 సంవత్సరాల తర్వాత వచ్చిందంట. 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. పాస్ గారు అడిగారంట, ఏంటంటే ఇంకా మీరు ప్రార్థనకి మానేశారు, చాలా సంవత్సరాలు అవుతుంది, ఎందుకు రావట్లేదంటే, అయ్యా పిల్లలకి మా ఆయనకి పని చేయడానికి నాకు టైం చాలలేదు అన్నంట. మళ్ళీ పాస్ గారు ఓపికతో ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే నేను మళ్ళీ గర్భిణీ అయ్యానండి, నేను రాలేకపోతున్నాను అన్నమాట. పాస్ గారి కోపం వచ్చింది. పాస్ గారి కోపం వచ్చి, నీకు పెళ్లి కాకుండా మంచిది అని అన్నాడు. ఒకే మాట, నీకు అనవసరంగా దేవుడు నీకు మొగుడిని ఇచ్చాడు, అనవసరంగా నీకు పెళ్లి అయింది, నేను అనవసరంగా నీకు ప్రార్థన చేశాను అన్నాడంట. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మీకు కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వట్లేదో ఆయనకి తెలుసు. ఒకవేళ ఆశీర్వాదం అనేది మీ దగ్గరకు వస్తే ఆయన మర్చిపోతారేమోనని ఆయన భయపడుతున్నాడు. మీరు ఎన్నో రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నారేమో, ఎన్నో రోజులు బట్టి ఎన్నో సంవత్సరాలు బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, ఆశీర్వాదం మీకు రావట్లేదేమో. ఇంకా సమయం ఉన్నది. ఎందుకంటే నువ్వు ఇంకా గట్టిగా దేవుణ్ణి నమ్మట్లేదేమో, ఇంకా దేవుణ్ణి నువ్వు నిశ్చయంగా నమ్మట్లేదేమో. నీ తల్లిదండ్రులను నువ్వు నమ్మినట్టు, మీ బంధుమిత్రులను నువ్వు నమ్మినట్టు, ఒక డాక్టర్ని నువ్వు నమ్మినట్టు, ఒక పోలీసుని నువ్వు నమ్మినట్టు ఇంకా దేవుడిని నువ్వు ఖచ్చితంగా నమ్మట్లేదేమో. అందుకనే నీ ఆశీర్వాదం నీకు రావట్లేదేమో. కొంతమంది బైబిల్లో చాలా మంది ఉన్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా మంది బైబిల్లో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలకి వాళ్ళకి ఆశీర్వాదాలు అనేవి వచ్చాయి. ప్రియ దేవుడి సంగమా గమనించండి, దేవుడు మనకి చెబుతున్నాడు, దేవుని యొక్క ప్రార్థన అనేది మనకి అందరికీ ముఖ్యం. గట్టిగా అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఆధారపడుతుంది, దాన్ని డిస్టర్బ్ చేయమాకండి. ప్రియ దేవుని సంగమా గమనించండి, మనకి ప్రార్థన అనేది ముఖ్యం. మీకు కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు ఇప్పుడే తెలియజేశాను. మీ ఆశీర్వాదాలు కావాలంటే దేవుణ్ణి నిశ్చయముగా మీరు నమ్మాలి. ప్రియ దేవుని సంగమా ఒక విషయం తెలియజేసి నేను ముగిస్తాను. ఒక నలిగిపోయిన పేపర్ ఒక చేతిలో ఉంది, ఒకటి ఖాళీ పేపర్ ఒకటి నా దగ్గర ఉంది. ప్రియదేవుని సంగమా నేను ముగిస్తున్నాను, ఒకసారి చూడండి. నా చేతిలో 2 పాంప్లెట్ పేపర్లు ఉన్నాయి. ఒకటి నేను నలిపేశాను, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ప్రియ దేవుని సంగమా నీలో కూడా ఇలాంటివి జరుగుతాయి. దీనికి అర్థం ఏంటంటే మనలోకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అన్నిటిని భరిస్తే దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ఎలా ఉంటామో తెలుసా? ఇలా కాదు, ఇలా నిలబడి ఉంటాం. గట్టిగా అందరూ చప్పట్లు కొడదామా దేవుని గారు? దేవుడు మనకు ఏం తెలియజేస్తున్నాడంటే, అందరూ అనుకుంటారు క్రైస్తవంలోకి రాగానే మనందరికీ శ్రమలన్నీ తగ్గిపోతాయి, శ్రమలన్నీ ఏమి ఉండవు అనుకున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్మి దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు వస్తావో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. అది ఎటు నుంచైనా రావచ్చు, బంధుమిత్రుల నుంచి రావచ్చు, స్నేహితుల నుంచైనా రావచ్చు, ఎటు నుంచైనా రావచ్చు. వాటిని అన్నిటిని నువ్వు మౌనంగా భరించి, ఎప్పుడైతే వాటినన్నిటిని మౌనంగా భరించి ఉంటావో ఆ శ్రమలన్నింటిని ఓపికగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుణ్ణి మరవకుండా దేవునితో గడుపుతూ ఉదయము సాయంత్రము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో అప్పుడే ఆ పేపర్ నలిగిపోయినది ఎలా అయితే తర్వాత స్థిరంగా నిలబడిందో నువ్వు కూడా దేవుని యొక్క పరలోక రాజ్యంలో నిలుస్తావు. ఇంకా సమయం లేదు, ఇప్పుడే చెప్పాను. 6 సంవత్సరాలు అయిపోయినాయి, 6 దినములు అయిపోయినాయి, 7వ దినములో మనము గడుపుతున్నాము. ఆ 7వ దినములో దేవుడు ఈ యొక్క 2000 సంవత్సరం నుంచి 3000 సంవత్సరం లోపు మధ్యలో ఎప్పుడో గొట్ట రావచ్చు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాకడ అనేది త్వరలో రాబోతున్నది. కాబట్టి ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సన్నిధిలోనే చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా చోట్ల చాలా మంది ఉన్నారు. ఈ దేశం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో తెలియదు. దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఆయన తీసుకెళ్ళడానికి ఒక్కరు కూడా ఉండదేమో. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్లు కూడా ఎవరు నిజాయితీగా ఉండట్లేదు.
ఎవరు దేవుణ్ణి అనుసరించట్లేదు, పాస్టర్లో కూడా ఏదో కూడా తప్పు ఉంటుంది. అందుకని దేవుడి యొక్క రాకడ అనేది ఆలస్యం అవుతుంది. ఇంకా సహిస్తాడు దేవుడు. ఎన్ని సంవత్సరాల బట్టి సహిస్తున్నాడు? 6 సంవత్సరాల బట్టి సహిస్తున్నాడు, 6 దినముల నుంచి సహిస్తున్నాడు. ఇంకా దేవుడికి కోపం వస్తాడు. అందుకని దేవుడు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే ప్రార్థన అనేది మానమాకండి. ఇప్పుడు చర్చికి వచ్చాము, అయిపోయింది, వాక్యం విన్నాము, బాగానే చెప్పారు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొడవ జరిగింది అనుకో, ఎక్కడైనా ఇక్కడ సపోజ్ ఎక్కడైనా గొడవ జరిగింది అనుకో, ఆ గొడవ వినాలి. అసలు పరిగెత్తారు గొడవ కోసం, ఏం జరుగుతుందా ఏంటనేది. ఆ గొడవ అయిన తర్వాత అక్కడ నుంచి ఆ పక్కకి పాస్ చేయాలి. అమ్మో ఇక్కడ జరిగిందంటే బాబు, అక్కడ జరిగిందంటే బాబు అని. ఎందుకంటే మనకి ముసలమ్మ ముచ్చట్లు, ఇక్కడి మాటలు అక్కడ ఎందుకు మనకు చెప్పడం? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాక్యం విని బయటికి వెళ్ళి చేస్తున్న పనులు ఏంటి? దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా మారండి. ఎప్పుడు మారుతారో మనకు తెలియదు. దేవుడు తెలియజేస్తున్నాడు ఒకే ఒక మాట, ప్రార్థన అనేది మనకి మంచిది. దేవుడు ఇది ప్రార్థన అనేది మంచిది. ఆశీర్వాదం అనేది మనకి వస్తాయి. వేచి చూడండి. ఆశీర్వాదం కోసం మీరు వేచి చూడండి. ఆశీర్వాదాలు అనేది త్వరగానే రావాలని మీరు కోరుకుంటే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తాడు. మీరు ప్రార్థన చేయండి, ఓపికతో ప్రార్థన చేయండి. నిజంగానే ఆశీర్వాదాలు మిమ్మల్ని మీరు కోరుకున్నది కాకుండా అంతకు మించి 1000 రెట్లు దేవుడు నీకు అద్భుతాన్ని దయచేస్తారు. అందరూ హల్లెలూయా చెప్పుదామా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మానమాకండి. ప్రార్థన అనేది మన జీవితంలో ఎంతో గొప్పది. అందరూ అనుకుంటారు మా అబ్బాయి సాఫ్ట్వేర్ అవ్వాలి, మా అబ్బాయి IAS అవ్వాలి. అవుతాడు, బాగానే ఉంది, అటు వెళ్ళిపోతాడు, దేవుణ్ణి మర్చిపోతాడు. IAS IPS లో వాళ్ళు తాగుతూ ఉంటారు, అన్ని చేసుకుంటారు, ప్రోటల్లో కూడా తాగుతూ ఉంటారు, అన్ని చేసుకుంటాడు. దేవుణ్ణి అనుసరిస్తున్నాడా లేదా అనేది మీరు గమనించాలి. అవ్వమని కోరుకోండి, పర్లేదు. దేవుని యొక్క నడవడికలో నడుస్తూ ఆ యొక్క పనిని చేయమని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు 2 చెబుతున్నాను. ప్రార్థన అనేది మనకి ముఖ్యము. ప్రార్థన అనేదే మన జీవితము లేదు. అలాగే ఆశీర్వాదం కొరకు నువ్వు జీవితాంతము వేచి ఉన్న తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయి, ఇంకా రావట్లేదంటే దేవునికి నీకు అనుబంధం అనేది చాలా దూరంగా ఉన్నది. దేవునికి నీకు అనుబంధం ఎప్పుడైతే ఆయన నీకు దర్శన రూపంలో కనిపిస్తాడో అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం అని తెలియజేస్తాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.